ఓం 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 శ్రీ గురుభ్యో నమః. అథ ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సో ఇప్పుడు తృతీయ వల్లి మంత్రానికి పూర్వము కొంచెం భాష్యం ఉంది, అది చెప్పుకుందాము. ఋతం పిబంతౌ ఇత్యస్య వల్యాః సంబంధః. అంటే మొట్టమొదటి ఇందులో చెప్పబోయేటువంటి మంత్రం ఏంటంటే ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో ఏ చ త్రినాచికేతాః అని చెప్తారు. దాని వివరణ వస్తుంది. మంత్రాత్పూర్వం భాష్యం. ఋతం పిబంతౌ ఇత్యస్య వల్యాః సంబంధః. ఈ తృతీయ వల్లికి సంబంధం ఇంతకుముందు చెప్పినటువంటి దానికి, ఈ తృతీయ వల్లిలో చెప్పేటువంటి దానికి, తర్వాత ఉండేటువంటి దానికి సంబంధం ఉంటుంది అనూచానంగా. అది వివరిస్తున్నారు కొంత. విద్యే నానా విరుద్ధ ఫలే ఇది ఉపన్యస్తే నతు సఫలే తే యథావన్ నిర్ణీతే తన్నిర్ణయార్థ రథరూపక కల్పన. అంటే ఇందులో ఈ వల్లిలో చెప్పబోయేటువంటి దాంట్లో ఒక రథాన్ని కల్పించి చెప్తారు ఉపనిషత్కారులు. రథంతో పోల్చి చెప్తారు అని తీసుకోవచ్చు. దేన్ని రథంతో పోలుస్తారు? ఆ రథం అనగానే మీకు సహజంగానే గ్రహించుకోవాల్సింది, రథం అనగానే అందులో అశ్వాలు ఉంటాయి, ఆ రథాన్ని నడిపించేటువంటి సారథి ఒకడు ఉంటాడు. మరి రథానికి యజమాని కూడా ఒకడు ఉంటాడు కదా. యజమాని ఎక్కితేనే కదా సారథి, యజమాని ఎక్కడికి చెప్తే అక్కడికి తీసుకుని వెళ్ళేది. సో యజమాని ఉంటాడు. వీటికి దేనితోటి పోల్చి ఉపనిషత్కారులు చెప్తున్నారు అనేటువంటిది ఈ వల్లిలో చెప్పబోతున్నారు. అదే చెప్తున్నారు ఇక్కడ. విద్య అవిద్యే నానా విరుద్ధ ఫలే. అంటే విద్య అవిద్య ఈ రెండు కూడా విరుద్ధమైనటువంటి ఫలితాలనే ఇస్తాయి. విద్య అంటే జ్ఞానం, అవిద్య అంటే అజ్ఞానం. అంటే ఈ ప్రాపంచిక విషయాలు స్వర్గప్రాప్తి పర్యంతం, స్వర్గప్రాప్తి పర్యంతమే కాదు, ఉపాసనా లక్ష్యమైనటువంటి హిరణ్యగర్భలోక ప్రాప్తి పర్యంతము ఇవన్నీ కూడా కర్మకాండ కిందకే వచ్చాయి. కర్మకాండ లక్ష్యం అంతా కూడా అసద్వస్తువే అయ్యింది అని చెప్పి భగవత్పాదులు ఉపనిషత్కారులు స్పష్టంగా చెప్తున్నారు. అయ్యో ఇంత ఉపాసన చేసి ఇదేంటి అసత్యం అంటున్నారు, బాధపడక్కర్లేదు. నిజం నిజమే. మనం బాధపడినా సత్యము అసత్యం కాదు. ఈ భిన్నమైనటువంటి ధర్మాలు కలిగి వాటి యొక్క ఫలసహితంగా నిర్ణయించాలి. ఆ నిర్ణయించటం కోసం ఒక రథాన్ని కల్పించి, కల్పన ఎందుకు అని అంటే బోధకి ఈ యోగ వాసిష్టంలో కూడా ఇలా చెప్పారు అని చెప్పాను కదా. మరి అన్ని కల్పించడం ఎందుకు, అన్ని పదాలు ఎందుకు అని అంటే బోధ సులభంగా చేయటం కోసం అవన్నీ అవసరం పడతాయి. స్టెప్ బై స్టెప్ అప్రోచ్ తీసుకెళ్ళాలి. ఏమీ లేకుండా డైరెక్ట్గా నాయన ఉన్నది ఒక ఆత్మ, ఇంకేమీ లేదు, నువ్వే అది, అయిపోయింది, వెళ్ళిపో అంటే ఏమైంది? అధికారము 3 రకాలుగా ఉంది. అధికారి పురుషులు 3 రకాలు. ఉత్తమ, మధ్యమ, మంద అధికారులు. వాళ్ళ అధికార తారతమ్యతని బట్టి ఇవన్నీ అవసరమే. అంటే బోధ చేయటానికి ఇంత అవసరం పడుతోంది. సో వాటిని ప్రాప్తించుకున్న తర్వాత ప్రాప్తవ్య స్థానం ఏదైతే ఉంటుందో దాని వైపు ప్రయాణించేటువంటి వాళ్ళు, అది గంతవ్యం అన్నమాట. ఆ గంతవ్య లక్షణానికి వివేకం ఉండాలి. ఆ వివేకాన్ని మనము పెంచుకోవాలి అని చెప్పుకోవటం కోసము 2 రకాలైనటువంటి ఆత్మలని ఇక్కడ వివరిస్తారు. అంటే ఆత్మ యొక్క చిన్న భేదంతో పరమాత్మ జీవాత్మ అని వ్యాఖ్యానిస్తారు అని తీసుకోవచ్చు. 2 రకాల ఆత్మ గురించి వివరిస్తున్నారు అని తీసుకుందాము. ఇదే ఇప్పుడు శాంకర భాష్యంలో మంత్రాత్పూర్వము. విద్యే నానా విరుద్ధ ఫలే ఇది ఉపన్యస్తే నతు సఫలే తే యథావన్ నిర్ణీతే తన్నిర్ణయార్థ రథరూపక కల్పన తథాచ ప్రతిపత్తి సౌకర్యం. ప్రతిపత్తి అంటే తెలుసుకోవటానికి సౌకర్యము, సులభంగా తెలుసుకోవటం కోసము, అంటే వివరించటం కోసం తీసుకోవచ్చు మీరు. ప్రతిపత్తి సౌకర్యం. ఏవంచ ప్రాప్తృప్రాప్య గంతవ్య వివేకార్థం ద్వౌ
ఆత్మానౌ ఉపన్యస్యేతే. అంటే 2 రకాలైనటువంటి ఆత్మల్ని ఏం తెలుసుకోవటం కోసం అంటే ప్రాప్తృ ప్రాప్య, తెలుసుకునేది తెలుసుకోబడేది, గంతృ గంతవ్య, వెళ్ళేది వెళ్ళబడేటువంటి స్థానము, అంటే ఎక్కడికి వెళ్తున్నాము అంటాం కదా, గమ్యము అని తీసుకోవచ్చు. గంతవ్యం గమ్యం, గంతృ వెళ్ళేటువంటిది. ఇవన్నీ ఉపన్యస్యేతే అంటే వాటిని వ్యాఖ్యానం చేయబోతున్నారు. ఇది మొదటి మంత్రం మొదలు పెడదాం. తృతీయవల్లి. ఓం ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరాద్ధే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి పంచాజ్ఞయో ఏ చ త్రినాచికేతాః. అందరం కలిసి చదువుదాం ఈ మంత్రాన్ని. ఓం ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి పంచాజ్ఞయో ఏ చ త్రినాచికేతాః. దీనికి సంక్షిప్త అర్థం ఏంటంటే, ఋతం అంటే సత్యం, సుకృతం ద్వారా పొందబడేటువంటి, దీని సంక్షిప్త అర్థం చెప్పుకుంటాం. బ్రహ్మవేత్తలైనటువంటి వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, శరీరం లోపల బుద్ధి రూపమైనటువంటి బుద్ధి గుహ ఒకటి ఉంది. ఆ బుద్ధి గుహ లోపల విశిష్టమైనటువంటి బ్రహ్మస్థానంలో కూర్చొని, అక్కడ కూర్చున్నారని కాదు, వ్యాపించి అనుకోవచ్చు. వ్యాపించి తమ్ కర్మఫల అనుసారి, అంటే ఎవరు చేసినటువంటి కర్మలకి ఫలితానికి తగినట్టుగా వాటికి భోగాలని కానీ కష్టాలని కానీ ఇవన్నీ ఆతపము, ఛాయాతపౌ. ఛాయ అంటే నీడ, ఆతపము అంటే ఎండ నీడల వల్లే సమానమైనటువంటి ఈ 2 కూడా విలక్షణమైనటువంటివి. నీడ ఉంది అంటే అర్థం ఏంటి, అక్కడ ప్రకాశం లేదు అని. ప్రకాశం ఉన్న దగ్గర నీడ లేదు, ఉండదు. సో ఇలాంటి విలక్షణమైనటువంటి ఈ రెండింటిని తీసుకొని వీటి గురించి వివరిస్తారు. ఎవరైతే 3 సార్లు నచికేతాగ్ని చయనం చేసుంటారో వాళ్ళు పంచాగ్ని ఉపాసకులను కూడా అంటారు. ఆ పంచాగ్ని ఉపాసకులు ఎవరు అని అంటే, పంచాగ్నులు ఏంటి అనేటువంటిది అన్నము, పురుషుడు, స్త్రీ, ఇలా పంచాగ్నులు వస్తాయన్నమాట. ఆ పంచాగ్ని ఉపాసన అని కూడా అనొచ్చు నచికేతాగ్ని చేసేటువంటి వాళ్ళని. ఋతం అంటే సద్వస్తు, అవశ్యం భావి అన్నమాట. ఇది అవటం వలన కర్మఫలాలని పొందటం కోసం ఇంకొక ఆత్మ అనేటువంటిది చెప్తారు. ఇందులో ఒకటి కేవలం కర్మఫలాల్ని పొందటము, అనుభవించటం. రెండోది ఏమీ చేయదు. ఎందుకని? తను నిర్లిప్తంగా సాక్షిగా ఉంటుంది. సుకృతం అని అంటే చేసినటువంటి కర్మాన్ని అనుభవించటం కోసం. అందుకనే సుకృతస్య అనేటువంటిది, దానికి ముందు ఋతం అనేటువంటిది వచ్చింది. లోక అంటే లోకే అని వచ్చింది కదా. లోకే అంటే ఇక్కడ సామాన్యార్థం లోకం అని తీసుకుంటాం, కానీ శరీరంలో ఉండేటువంటి బుద్ధి గుహలో దేహాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి ఆకాశ స్థానంలో ఉత్కృష్ట పరబ్రహ్మతో పోలిస్తే కింది స్థాయిలో ఉన్నట్టు కనిపించిన ఆ పరబ్రహ్మము ఈ బుద్ధి గుహలోనే ఉంది, లభిస్తుంది. అంటే దీని తాత్పర్యం ఏంటంటే, వెతకవలసినటువంటి పరమాత్మతత్వము బయట కాదు, లోపలికి ప్రవేశించితేనే నీ బుద్ధి గుహలోనే ఈ పరమాత్మ యొక్క దర్శనం జరుగుతుంది అని చెప్పటం. దీన్నే భాష్యంలో భగవత్పాదుల వారు ఏం చెప్పారు చూద్దాము. శంకర భాష్యం చూద్దాం. ఋతం సత్యం అవశ్యం భావిత్వాత్ కర్మఫలం పిబంతౌ ఏకః తత్ర కర్మఫలం పిబతి భుంక్తే నా ఇతరం. అంటే ఒక్కటి, దీన్నే 2 కాకులు, 2 పిప్పలములు ఉంటాయి. ఒకటేమో తింటూ ఉంటుంది, ఒక చెట్టు కింద కొమ్మల మీద ఉండి కొమ్మ నుంచి కొమ్మకి తిరుగుతూ ఆ చెట్టుకున్నటువంటి పండ్లను తింటూ ఉంటుంది. ఇంకొక కాకి పిప్పలం పైన ఉంటుంది, పైన కొమ్మలో ఉంటుంది, అది కింద చూస్తూ ఉంటుంది, అంతే, ఏం తినదు అది. భుంక్తే నైతరః తథాపి పాతృ సంబంధాత్ పిబంతౌ ఇత్యుచ్యతే క్షత్రిన్యాయేన. అది తను తినకపోయినప్పటికీ కూడా తింటున్నాయి అని చెప్తారు అంతే. కానీ రెండోది, ఎందుకని అది లాగా చెప్పాలంటే సావాసం అంటాం కదా, అలా. సుకృతస్య అంటే స్వయంకృతస్య,
స్వయంకృతస్య కర్మణ ఋతం ఇది పూర్వేణ సంబంధः లోకే అస్మిన్ శరీరే గుహాయాం బుద్ధౌ ప్రవిష్టౌ పరమే బాహ్యపురుష ఆకాశ సంస్థాన అపేక్షయా పరమం పరస్య బ్రహ్మణః అర్థం స్థానం పరార్థం తస్మిన్ హి పరం బ్రహ్మ ఉపలభ్యతే అతః తస్మిన్ పరమే పరార్థే హార్దాకాశే అంటే హృదయాకాశాన్ని హార్దాకాశే, ఈ హార్దాకాశంలో ఉండేటువంటి వాళ్ళనే జీవాత్మ అంటారు. పరమాత్మే నిజానికి ఉన్నది రెండు కాదు అక్కడ, కాకపోతే బోధ కోసం రెండు అని కల్పించాలి కదా, అందుకని జీవాత్మ అనుకుందాం కాసేపు. హార్దాకాశే ప్రవిష్టవు ఇత్యర్థ, ప్రవేశించినప్పుడు పరమాత్మే, ప్రవేశించిన తర్వాత జీవాత్మ అనుకోండి. అలా తౌచ ఛాయాతపౌ ఇవ విలక్షణౌ సంసారిత్వ అసంసారిత్వేన, దేహాభిమానం పొందనంత వరకు ఇద్దరికి తేడా లేదు. దేహాభిమానం కలిగిన తర్వాత నేను 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 అని దేహానికే పరిధిలో బంధింపబడిపోయినటువంటి తర్వాత జీవాత్మ తేడా వచ్చేసింది. పరమాత్మ ఆ బంధనాన్ని నుంచి విముక్తుడు. ఈ జీవాత్మే బంధనం నుంచి విముక్తుడైతే, అంటే దేహాభిమానం నుంచి విముక్తుడైతే తను పరమాత్మే, రెండోది లేదు అక్కడ. సంసారిత్వ అసంసారిత్వేన బ్రహ్మవిదో వదంతి కథయంతి, బ్రహ్మవిధులు చెప్పేటువంటి మాట. అంటే బ్రహ్మమును యో బ్రహ్మం జానాతి సహ బ్రహ్మవిత్, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నటువంటి వాళ్ళు సాక్షాత్ పరబ్రహ్మమే. నా కేవలం అకర్మిణ ఏవ వదంతి, అకర్మిణి అంటే బ్రహ్మజ్ఞానులు. పంచాగ్నయో గృహస్థ ఏ చ త్రినాచికేతా, అంటే త్రికృత్తో నాచికేత అగ్నిచిత యైహి తే త్రినాచికేత. ఇది ముందు వల్లిలో కూడా చెప్పుకున్నాం, త్రినాచికేత త్రిభిరే సంధిం అని చెప్పి. అంటే 3 సార్లు ఈ నచికేత అగ్ని చయనం చేసినటువంటి వాళ్ళు, అలా అక్కడ ఆ మంత్రం వచ్చినప్పుడు అంతకుముందు వివరించాం. సో వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, బుద్ధిగుహలోకి ప్రవేశించి సంసారిత్వం పొందినటువంటి జీవాత్మ, అసంసారిగా ఉన్నటువంటి పరమాత్మ, వీటి గురించి ఈ మంత్రం చెప్పిందనమాట. తరువాత మంత్రము ఓం యః సేతురీజానానాం అక్షరం బ్రహ్మ యత్పరం అభయం తితీర్షతాం పారం నచికేతం శకేమహి. అందరం కలిసి చెప్దాం దీన్ని. ఓం యః సేతురీజానానాం అక్షరం బ్రహ్మ యత్పరం అభయం తితీర్షతాం పారం నాచికేతం శకేమహి. యః సేతుః ఈజానానాం అక్షరం బ్రహ్మ యత్పరం అభయం తితీర్షతాం పారం నాచికేతం శకేమహి. శకేమహి అంటే సమర్థత కలిగి ఉందాము. ఈ నచికేత యజ్ఞం చేసేటువంటి వాళ్ళ కోసము సేతు అంటే అందరికీ తెలుసు, బ్రిడ్జ్ లాంటిది. సేతుతోటి సమానమైనటువంటి నచికేత అగ్ని తథా భయశూన్యమైనటువంటిది, సంసారానికి దాటించేటువంటిది. అంటే అది దాటాలి అనుకునేటువంటి వాళ్ళకి పరమాశ్రయస్థానమైనటువంటి ఆ అక్షర పరబ్రహ్మం గురించి మనం తెలుసుకోవటానికి సమర్థులము అగుదుముగాక. దుఃఖాన్ని దాటాలి, సాంఖ్యంలో చెప్పిన, ఇతర దర్శన శాస్త్రాల పరిచయంలో చెప్పిన అన్నిట్లో కూడా సాధారణమైనటువంటి వ్యాఖ్యానం ఒకటి ఉంది. ఏంటంటే దుఃఖత్రయం అనేటువంటిది ఒకటి ఉంది, దాన్ని దాటటమే మోక్షము అనేటువంటిది ఒక సాధారణ వ్యాఖ్యానం ఉంది. దుఃఖత్రయం అంటే ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక, ఈ 3 అంటే తాపత్రయము. ఈ తాపత్రయాన్ని అధిగమిస్తే మోక్షమే. ఆ తాపత్రయాన్ని నశింపచేసుకోవటం కోసమే ఉపాయాలు కావాలి, సాధనలు కావాలి. దీనికి చెప్పినటువంటి ఒక సాధన ఏంటంటే నచికేత అగ్ని. నచికేత అగ్నిని 3 సార్లు చేసినటువంటి వాళ్ళు. అంటే ఇది కర్మకాండ కిందకు వస్తుందా అంటే వస్తుంది, కానీ అది ఒక సాధనలాగా పనిచేస్తుంది. ఈ సంసారంలో ఉండేటువంటి వాళ్ళకి ఒక సాధన, ఒక బ్రిడ్జ్ లాగా పనిచేసి దాన్ని చయనం చేయటానికి సమర్థత కలిగి ఉండాలి. అలాగే భయరహితము, సంసారాన్ని దాటటానికి, అంటే దాటడానికి ఇచ్ఛ కలిగినటువంటి బ్రహ్మవేత్తలకు పరమాశ్రయ స్థానమైనటువంటి
ఆత్మ అంటే పరమాత్మ, పరబ్రహ్మ, పరబ్రహ్మమును కూడా తెలుసుకోవటానికి సమర్థులమై ఉండాలి, సమర్థత కలగాలి మనకి. సమర్థులము అగుదుముగాక అని తీసుకోవచ్చు. అంటే కర్మవేత్తలకు ఆశ్రయమైనటువంటి అపరబ్రహ్మము, అంటే ఉపాసకులకు ఆశ్రయమైనటువంటి అపరబ్రహ్మము మరియు బ్రహ్మవేత్తలకు ఆశ్రయస్థానమైనటువంటి పరబ్రహ్మస్థానము, రెండింటినీ కూడా తెలుసుకోగలగాలి. ఇది సంక్షిప్తంగా వివరణ, దీనికి శంకర భాష్యానికి వివరణ. ఇది ఋతం పిబంతో అనేటువంటి దాంతో ఈ రెండిటి గురించే ఇక్కడ ఉల్లేఖనం చేయబడుతోంది. సో ఇప్పుడు శంకర భాష్యం దీనికి చెప్తాను. నేను శంకర భాష్యానికి అర్థం చెప్పేశాను. శంకర భాష్యం దాన్ని ఇప్పుడు మనం చదువుదాం. యః సేతు ఇవ సేతురీజానానాం యజమానానాం కర్మిణాం దుఃఖ సంతరణార్థత్వాత్ నాచికేతః అగ్ని తం వయం జ్ఞాతుం అంటే తెలుసుకున్నట్టుకు చేతుం చ శకేమహి. శకేమహి అంటే శక్నువంతః, సమర్థులమగుదుముగాక. కించ యచ్చ అభయం భయశూన్యం సంసారపారం తితీర్షతాం తర్తుం ఇచ్చతాం బ్రహ్మవిదాం యత్ పరమాశ్రయం అక్షరం ఆత్మాఖ్యం బ్రహ్మ తచ్చ జ్ఞాతుం శకేమహి. అంటే అపరబ్రహ్మం అంటే ఎవరు? ఉపాసకులు ఎవరెవరైతే ఇష్టదేవతను ఉపాసన చేస్తున్నారో వాళ్ళ లోకానికి, వాళ్ళకు ఒక లోకం ఉంది, ఆ లోకంలో వాళ్ళకు ఒక స్థానం ఉంది, వాళ్ళకి ఇంతమంది పరిచారికలు ఉంటారు. మోక్షం అనేటువంటిది 4 రకాలుగా ఉంటుంది. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య అనేటువంటి 4 భేదాలతోటి ఉంటుంది చేసినటువంటి సాధనలు. ఇదంతా కూడా ఏంటి? ఒక లోకం అనేటువంటిది కల్పింపబడి ఆ లోకంలో ఒక మహాపురుషుడు లేదా ఒక విశిష్టమైనటువంటి తేజోమూర్తి అయినటువంటి అమ్మవారి రూపం కావచ్చు, పురుష రూపం కావచ్చు, ఏదైనా కానీ ఇవంతా ఉపాసన మార్గం. వీళ్ళకి కానీ లేదా ఈ లోకాలన్నిటికీ కూడా అతీతమైనటువంటి నిరాకార నిర్గుణ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైనటువంటి పరమాత్మ ఒకటి ఉంది. దాన్ని తెలుసుకుందాము అనుకునేటువంటి బ్రహ్మవిత్తులకు కానీ వీళ్ళందరికీ కూడా ఆ సామర్థ్యం లభించుగాక. ఏ మార్గంలో వెళ్ళాలన్నా కానీ సమర్థనం అవ్వాలి కదా, ముందు దానికి సాధన బలం ఉండాలి, సమర్థత కలిగి ఉండుగాక. పరా అపరే బ్రహ్మణి కర్మ బ్రహ్మవిద్ ఆశ్రయే వేదితవ్యే ఇది వాక్యార్థ. అంటే పరబ్రహ్మము కానీ అపరబ్రహ్మము కానీ ఈ రెండిట్లో తెలుసుకోవటానికి మనం సమర్థనముగా అగుదుముగాక, తెలుసుకొనగలుగుదుముగాక. ఏతయో ఏవ హి ఉపన్యాస కృత ఋతం పిబంతౌ ఇది. హి ఉపన్యాస అంటే ఈ యొక్క ఉపన్యాసం అంటే ఇక్కడ వివరణ ఏదైతే ఇచ్చారో ఈ వివరణ అంతా దేనికోసం అంటే ఈ రెండిటిలో చెప్పడం కోసమే. ఋతం పిబంతౌ అంటే దాన్ని గ్రహించుట కోసము అని ఇదంతా కూడా ఈ తృతీయావల్లి ద్వితీయ మంత్రంలో చెప్పబడింది. మూడో మంత్రానికి ఒక చిన్న ఈ మూడో మంత్రంలో ఏం చెప్పబోతున్నారు అనేటువంటిది భగవత్పాదులు ఇలా చెప్తున్నారు. తత్ర య ఉపాధికృతః సంసారీ విద్యా అవిద్యయోః అధికృతః మోక్షగమనాయ సంసారగమనాయ చ. అంటే మోక్షార్థి కావటానికి కానీ సంసారార్థి కావటానికి కానీ తస్య తత్ ఉభయగమనే సాధనో రథః కల్ప్యతే. అంటే వివరించటానికి ఏదైతే ఒక కల్పన చేస్తున్నారో రథరూప కల్పన, ఆ రథరూప కల్పన అంటే ఆ చక్కగా రథాన్ని ఆరోహించి మోక్షార్థి అయితే మోక్షం వైపు, సంసారార్థి అంటే ఉపాసన కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇదంతా కూడా మళ్ళీ పునః వచ్చేటువంటిదే అని చెప్పడం అన్నమాట. సో సంసారార్థి అయినటువంటి వాళ్ళు కానీ మోక్షార్థి అయినటువంటి వాళ్ళు కానీ వీళ్ళకి మోక్షార్థి అంటేనేమో విద్యా మార్గము, సంసారార్థి అంటేనేమో అవిద్యా మార్గము. ఈ సంసార మార్గం అంటే ఈ అవిద్యా మార్గంలో వెళ్ళడానికి ఉపాధికృతమైనటువంటిది ఉండాలి, ఉపాధికృత. సో దీనికి సాధారణంగా ఏంటంటే ఒక రథరూప వర్ణన చేస్తారు. ఆ రథరూప వర్ణన మలయాళ స్వాములు వారు అందించినటువంటి స్తోత్రమంజరి ప్రాతకాల ప్రార్థన అని ఒకటి ఉంటుంది. దీన్ని నిత్యము చదివేటువంటి వాళ్ళకి ఈ నేను చెప్పబోయేటువంటిది అంటే కఠోపనిషత్తులో వివరించబడినటువంటిది మీనింగ్ తెలుసుకున్నా కూడా సులభంగా అర్థమైపోతుంది. అక్కడ తెలియకపోయినా ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందరు. మూడో మంత్రము. ఓం ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు
బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ. అందరం కలిసి చదువుదాం. ఓం ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ. ప్రగ్రహము అంటే కళ్ళెము. కళ్ళెం ఏంటి? రథానికి, రథ గుర్రాలని నడిపించడానికి ఒక కళ్ళెం ఉండాలి కదా. గుర్రాలు ఉంటే సరిపోదు, గుర్రాలని డైరెక్షన్ ఎటు కావాలంటే అటు తిప్పడానికి, వాటిని కంట్రోల్ చేయడానికి ఒక కళ్ళెం ఉండాలి. ఆ కళ్ళెము మనస్సు. మరి రథానికి ఒక సారథి ఉండాలి కదా. బుద్ధిం తు సారథిం విద్ధి, బుద్ధే సారథి. అంటే బుద్ధి చేతిలో మనస్సు ఉంటుంది అంటే కళ్ళెం ఉంది. మరి గుర్రాలు ఏంటి? గుర్రాలు అనేది తర్వాత వస్తాయి. ఇందులో రథికుడు ఎవరు అంటే ఆత్మయే, జీవాత్మ అని తీసుకోండి. మరి రథం ఏంటి? శరీరము. ఈ శరీరమే ఒక రథము. ఆ దాని యొక్క రథికుడు ఆత్మ, నడిపేటువంటి సారథి బుద్ధి, కళ్ళెము మనస్సు. బుద్ధి చెప్పిన దారిలో మనస్సు నడిస్తే చక్కగా గమ్యం చేరుకుంటారు. మనస్సు చేతిలో ఉంది, బుద్ధి చేతిలో ఉంది. కానీ గుర్రాలు కూడా వినాలి. ఆ గుర్రాలు ఏంటి అనేటువంటిది తర్వాత దాంట్లో చెప్తారు. అది కూడా, ఆ మంత్రం కూడా చెప్పేస్తాను. వ్యాఖ్యానం తర్వాత చెప్పుకోవచ్చు. 4వ మంత్రము నాతో పాటు ఉచ్చరించండి. ఓం ఇంద్రియాణి హయానాహుర్ విషయాన్స్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః. అందరం కలిసి చదువుదాం. ఓం ఇంద్రియాణి హయానాహుర్ విషయాన్స్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః. గుర్రాలు, రథం వచ్చింది. ఏది? శరీరం అనేటువంటిది రథము. దానికి రథికుడు ఆత్మ, బుద్ధి అనేటువంటి వాడు సారథి, మనస్సు కళ్ళెము. మరి గుర్రాలు ఇంద్రియాణి హయానాహు, ఇంద్రియాలే గుర్రాలు. మరి వెళ్ళేటువంటి మార్గం ఏంటంటే విషయాలు. విషయాన్స్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం. ఆత్మ, ఇంద్రియములు, మనస్సు అంటే రథికుడు, గుర్రాలు, కళ్ళెము. మరి అనుభవించేది ఎవరు అంటే భోక్తే త్యాహుర్మనీషిణః. ఆత్మ ఇంద్రియ మనోయుక్తమై అంటే ఇంద్రియములు, మనస్సు వీటితోటి కూడినటువంటిదై భోక్త ఇది ఆహుహు మనీషిణః అంటే విఘ్నులైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు. దీన్ని ఈ విధంగా ఆత్మ, ఇంద్రియములు, మనస్సు వీటితోటి కలిసి భోక్త అనుభవిస్తోంది. ఈ భోక్త అనేటువంటిది జీవాత్మకి సంబంధించినటువంటిది. పరమాత్మకి భోక్తృత్వము లేదు, కర్తృత్వం లేదు, జ్ఞాతృత్వము ఏమీ లేదు. సర్వజ్ఞుడు కాబట్టి జ్ఞాతృత్వం అసలు ఆవశ్యకతే లేదు. నిష్క్రియుడు కాబట్టి కర్తృత్వము లేదు. వికారరహితుడు కాబట్టి నిర్వికారుడు. సో ఈ 2 మంత్రాలకి వ్యాఖ్యానము శంకర భాష్యపరంగా రేపు చెప్పుకుందాము. ఈ గుర్తుపెట్టుకోండి, 3, 4, 2 మంత్రాలకి శంకర, ఈ 2 కలిసి ఉంటాయి. అందుకనే కలిపి చెప్పేశాను ఇక్కడ. భాష్య వివరణ కూడా రేపు చేద్దాము. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.